పంచగర్ల రమేష్ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ పిఎస్సి 1981లో కన్స్ట్రక్షన్ అయింది అధ్యక్ష. అంటే దగ్గర 44 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. 9 ఎకరాల 94 సెంట్లలో ఉన్న ప్రభుత్వ స్థలం ఇది. ఇప్పటికీ 4.5 ఎకరాలు ఖాళీగా ఉంది అధ్యక్ష. గతంలో రిపేర్ కోసం డబ్బులు శాంక్షన్ అన్నమాట వాస్తవమే, మంత్రి గారు చెప్పింది. కానీ ఇది రిపేర్లు చేస్తే ఆగే పరిస్థితిలో లేదు అధ్యక్ష. శిథిలావస్థలో ఉంది. పేషెంట్లు కింద పడుకుంటే పైనుంచి ఆ టాపు పెచ్చులుడిపోవటం, సీలింగ్ పెచ్చులుడిపోవటం, కానీ ఆ విధంగా దెబ్బలు తగలటం కూడా జరుగుతూ ఉంది. ఏదో రోజు ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే పైకప్పు కూలిపోయే ప్రమాదం కూడా ఉంది. గోడలు కూడా బాగోలేదు. ఇది రిపేర్ కాకుండా ఇంకా మాకు స్థలం ఉంది కాబట్టి 4.5 ఎకరాలు ఖాళీగా ఉంది కాబట్టి 80 లక్షలు రిపేర్ కోసం శాంక్షన్ చేయించిన డబ్బులు ఉన్నాయి. ఇంకా 1 కోటిన్నర 2 కోట్లు శాంక్షన్ చేస్తే ఇది బ్రహ్మాండమైన బిల్డింగ్ కొత్తది కట్టుకుని దీన్ని వేరే దానికి వాడుకోవటమో లేదంటే డిస్మాంటిల్ చేసి వేరే అవసరాలకు వాడుకోవటమో చేయొచ్చు అధ్యక్ష. రిపేర్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో పనికొచ్చే పరిస్థితుల్లో ఆ బిల్డింగు లేదు అధ్యక్ష. మరొక విషయం ఏమిటంటే ఇది పక్కన కొత్తగా కట్టిన 80 లక్షలతో కట్టిన దాంట్లోనే మొత్తం అన్ని సెక్షన్లో పెట్టడం, కంజెస్టెడ్, రోజుకు 300 నుంచి 400 మంది అవుట్ పేషెంట్స్ వచ్చాయి ఇది అధ్యక్ష. గతంలో ఇది 30 పడకల ఆసుపత్రి అయితే గత ప్రభుత్వం జీవో నెంబర్ 143 అమలు చేసి దాన్ని 6 బెడెడ్ హాస్పిటల్ చేసింది అధ్యక్ష. ఇది ఎంత దుర్మార్గం అంటే అధ్యక్ష, 4-5 నియోజకవర్గాలకు ఇది కూడాలి అధ్యక్ష. సబ్బవరం ఇప్పుడు అనకాపల్లి టు ఆనందపురం హైవే ఏర్పడిన తర్వాత విపరీతంగా యాక్సిడెంట్లు జరుగుతుంటే వచ్చేది సబ్బవరం హాస్పిటల్కే అధ్యక్ష. దాన్ని సిఎస్సి చేయమని అడుగుతూ ఉంటే 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపల 2 ఉండవు, పెందుర్తిలో ఉంది అని అధికారులు చెప్తా ఉన్నారు అధ్యక్ష. పెందుర్తి విశాఖపట్నం జిల్లాలో ఉంది అధ్యక్ష. నేను అడుగుతున్న సబ్బవరం అనకాపల్లి జిల్లాలో ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రి గారిని ఈ విషయం కూడా పరిశీలించమని చెప్పి, రిపేర్కి అయితే అది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదండి. ఎందుకంటే 75,000 జనాభా ఉన్న సబ్బవరం మండలం 4 నియోజకవర్గాలకు కూడాలి, హైవే జనాలను ఫేస్ చేసే ఒక సెంటరు. దయచేసి దీన్ని కొత్త బిల్డింగ్ కట్టి సిహెచ్సి చేసి సిబ్బందిని కూడా, ఇప్పుడు ఇదివరకు 51 మంది సిబ్బంది ఉండేవాళ్ళు అన్నారు అధ్యక్ష 30 పడకల ఆసుపత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు అది 14 6 బెడెడ్ హాస్పిటల్ చేసి 14 మందితో రన్ చేస్తున్నారు అధ్యక్ష. దయచేసి జనాభా దృష్ట్యా కానీ అవసరాల దృష్ట్యా కానీ దాన్ని సిహెచ్సి చేయమని, తర్వాత రిపేర్లు కాకుండా ఇంకా కొంత ఫండ్ ఇచ్చినట్లయితే అది కొత్త హాస్పిటల్ కట్టుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రజా అవసరాల దృష్ట్యా దీన్ని కొద్ది సీరియస్గా తీసుకోమని మీ ద్వారా మంత్రి గారిని కోరుతూ, మంత్రి గారికి ఈ విధంగా గతంలో లెటర్ ఇచ్చాను అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చాను. దయచేసి దీన్ని పరిశీలించమని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఏజెన్సీ ప్రాంతంలో ఈ వైద్య సదుపాయానికి సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా కోయిలగూడెం మండలంలో ఏజెన్సీకి ముఖద్వారం అయినటువంటి అక్కడ గత ప్రభుత్వాల్లో 30 పడకల హాస్పిటల్ ఉంటే వైసీపీ నాయకులందరూ కలిసి దాన్ని కేవలం 6 పడకల హాస్పిటల్ చేశారు అధ్యక్ష. అలాగే బుట్టాయిగూడెం మండలంలో సుమారు 100 పడకల హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తే ఈ రోజు వరకు కూడా దాన్ని చేయలేని పరిస్థితి అధ్యక్ష. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి చోట కూడా వైద్య సదుపాయం అందక చాలామంది కూడా చనిపోయేటువంటి పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా మీ ద్వారాగా మంత్రివర్యులు గారికి తెలియజేసేది ఏంటంటే, మా నియోజకవర్గాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో తప్పకుండా వైద్య సదుపాయం ప్రతి గ్రామానికి అందించే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు 24 అవర్స్ గిరిజన గుడాలకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని మీ తరఫున కోరుతున్నాను అధ్యక్ష. అలాగే టీ నరసాపురం మండలంలో కూడా హాస్పిటల్ ప్రారంభించి ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో దాన్ని కొనసాగించుకోకుండా ఆపేశారు అధ్యక్ష. దాన్ని అలాగే కోయిలగూడెం, బుట్టాయిగూడెం, టీ నరసాపురం మండలాల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ని త్వరితగతిన పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి గిరిజన గుడాలకి తప్పకుండా వైద్య సదుపాయం అందించాలి అధ్యక్ష. అలాగే ఏదైతే బుట్టాయిగూడెం
హాస్పిటల్కి సంబంధించి మెరుగైన వైద్య సదుపాయం ఉంది, కానీ అక్కడ సరైన డాక్టర్స్ లేక వైద్యం అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మంచి డాక్టర్స్ని మా గిరిజన గుడెల్లో అందించి మంచి వైద్య సదుపాయం అందించాలని మీ తరపున మంత్రివర్యులు గారు కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఒక్క నిమిషం సత్యకుమార్ గారు, ఇది చాలామందికి కూడా అవసరం ఉన్న వెరీ క్రూషియల్ సబ్జెక్ట్ కాబట్టి సప్లిమెంటరీ ఎవరిని అడిగితే ఇంకొకరిద్దరికి ఇవ్వాలనేది నా భావన.